మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ను నియమించాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జనసేన నాయకులు ఈ అంశంపై ఏ విధంగా స్పందిస్తారో వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ నాయకులు కోరుతున్నారు. జనసేన పార్టీ నుంచి మీ అభిప్రాయం ఏంటన్నా? అందరికీ నమస్కారం. నా పేరు పూల చైతన్య, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి. ఈ రోజు నిన్న మొన్న ఎన్డీఏ కూటమికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయాలనేసి తెలుగుదేశం నాయకులు అడిగారని చెప్పి మన స్నేహితులు అడగడం జరిగింది. ఈ రోజు ఎంతో వేల మంది ఈరోజు నారా లోకేష్ గారిని డిప్యూటీ చేయడం అనేది అడుగుతున్నారు, కానీ అది వాళ్ళ వ్యక్తిగతంగా అడగడమే జరిగింది. వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ మీద ఉండే అభిమానంతో నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేయమనేసి కోరడం జరిగింది. అదేవిధంగా మన జనసేన పార్టీ తరఫు నుంచి లక్షలాది మందిగా కార్యకర్తలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. నారా లోకేష్ గారిని మనకి ఈరోజు డిప్యూటీ సీఎం చేస్తామని చెప్పి ఎక్కడ రాలేదు, వచ్చినా చాలా సంతోషకరమే. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారిని కూడా ముఖ్యమంత్రి చేస్తారనేసి ఒక ఆశాభావం మాకు కలుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో మీడియా ఛానల్స్ లో కానీ ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలనేసి కోరుతున్నారు. దాన్ని మనసులో పెట్టుకొని ఎప్పుడైతే ఈ కూటమి చీలికలు వస్తాయని ఎదురు చూస్తూ వైసీపీ చూస్తుంది. కానీ ఈ కూటమి కొనసాగించాలనేసి ఆయన కోరుకుంటున్నారు. ఆయన దేవుడి మీద ఆన చేసి చెప్పడం జరిగింది. కానీ అధికారులు కూడా ఆయన సహకరించాలనేసి అదే వేదిక మీద చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సహకరిస్తూ ఈ కూటమి ఎప్పటికీ 15 సంవత్సరాలు కూటమి కొనసాగిస్తూ మనకి ఇక్కడ ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డి అనేది మేము గెలిపించుకుంటూ కలలు కంటున్నారో ఈ కూటమి ఎక్కడైతే ఇది విడిపోవాలనేసి కోరుకుంటున్నారో అది ఎప్పటికీ జరగదు. పలమే శాసనసభ్యులైన ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఈరోజు మన ఎన్డీఏ కూటమిని ముందుకు తీసుకొని పోతున్నారు. కాబట్టి ఎక్కడ ఈ చీలిక అనేది రాదు. మేము ఎప్పుడు కలిసి కట్టుకుంటాము. ఎన్డీఏ కూటమి ఏమనేది రాబోయే రోజుల్లో, ఇంకా ముందుకు పోయిన రోజుల్లో మీకు తెలియజేస్తామనేసి చెప్పేస్తున్నాం. దేశానికి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు తీసుకోవాల్సిన నిర్ణయం. అదేవిధంగా రాష్ట్రంలో మన ఎన్డీఏ కూటమి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో వారిని ముందుకు వాళ్ళ దారిలో మేము నడుస్తామనేసి తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తారు అనేది ఇప్పట్లో ఒక రూమర్ గా కావచ్చు, లేదంటే టీడీపీ కార్యకర్తలు లేదా ఉమ్మడి కార్యకర్తల్లో కూడా మనకి ఇప్పుడు పెద్ద టాపిక్ గా మారింది. మీరన్న డిప్యూటీ సీఎం ఏదైతే ఉందో అది నిర్ణయించాల్సిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్. ఇక్కడ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, చోటా మోటా నాయకులు, జిల్లా స్థాయి నాయకులు ప్రెస్ మీట్లు ఏదో కొంచెం ఆవేశపడి అర్థం లేని మాటలు, అర్థం లేని స్టేట్మెంట్ల వల్ల వాళ్ళకి మీరు బలాన్ని ఇస్తున్నారు అంతే. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఎవరైతే ఈ వారం రోజులుగా ఈ స్టేట్మెంట్ ఇస్తూ వచ్చారో దీన్ని ఎక్కడ కూడా జనసేన క్యాడర్ సీరియస్ గా తీసుకోలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సొంత అన్నాతమ్ముల్లా కలిసిమెలిసి రాష్ట్రానికి మంచి చేస్తూ పోతున్నారు. అభిమానం ఎక్కడ కూడా మితిమీరి రెండు పార్టీల సఖ్యతను దెబ్బతీసే విధంగా ఉండకూడదు. పదవులు, అలంకారాల గురించి అధిష్టానం నిర్ణయిస్తుంది. మన పరిధిలో లేని విషయాన్ని దయచేసి ప్రజల మధ్య మాట్లాడి వాళ్ళ ఆవేశాల గురి చేయొద్దండి. ఖచ్చితంగా చెప్తున్నాం, డిప్యూటీ సీఎం అనే కదా ఎటువంటి పదవి అన్నా ప్రజలకు ఉపయోగపడితే ఆయనకు ఆ పదవి ఇవ్వచ్చు. అభిమానులు అరవడం వాళ్ళ ఆశ. కళ్యాణ్ గారు ఏ రోజు కూడా పదవి గురించి ఆశపడలేదు, ఆశపడరు కూడా. ఆయనకు ప్రజా సంక్షేమం ముఖ్యం. రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి. నిజంగానే ఆయనకు సీఎం కుర్చీ మీద ప్రీతి ఉంటే ఈ అలయన్స్ కోసం ఇంత పట్టుబట్టి బీజేపీని తెలుగుదేశం కలిపేవారు కాదు. ఆయన మొదటి రోజు నుంచి చెప్తున్న మాట ఒకటే, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, వైసీపీని ఆంధ్రప్రదేశ్ లో లేకుండా చేయడం. 24 నుంచి 29 అనేది ఒక సువర్ణ అధ్యాయంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో ఇద్దరు పనిచేస్తున్నారు. కాబట్టి మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. అనవసరమైన వాటిని తెరపైకి తీసుకురావాలి.